వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందని గత 5 సంవత్సరాల కాలంలో ఆయన పాలనలో అనేక తుఫాన్లు కరువులు వచ్చి పంటలు నష్టపోయినా ఎక్కడ పంటలను పరిశీలించిన దాఖలాలు లేవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం కలెక్టరేట్లోని మీకోసం భవనంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సూచనలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడారని మంత్రి అన్నారు. దేశ ప్రధాని సైతం రాష్ట్రంలో తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలను అభినందించారంటూ గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించాలి అన్న ఉద్దేశంతో పాటు తన ఉనికిని కాపాడుకునేందుకే జగన్ తాను ఉన్నానన్న భావనతో ఏదో మాట్లాడాలని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం పనిచేయటం లేదు అంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ హేళన చేశారు. జిల్లాల పునర్విభజన అనే అంశం మంత్రివర్గం ఉపసంఘం పరిధిలో జరుగుతూ ఉందని వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందే జిల్లాల పునర్విభజన చేస్తాను అని చెప్పారని, చెప్పిన విధంగానే జిల్లాలు రెవెన్యూ డివిజన్లు చేయటం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆయన రైతుల మీద చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది. మరి రావడం మంచిదే, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చాయి, ఎన్ని కరువు ప్రాంతాలు వచ్చాయి, వాటికి ఎన్ని దఫాలు ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి ఇచ్చాడనేది కానీ చూస్తే ఎక్కడా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. ఈరోజు కేవలం ప్రభుత్వం ఈ యొక్క తుఫాను విషయంలో ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని దాని యొక్క సమీక్షలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో సహా ఈ తుఫాను యొక్క ప్రాంతాలని ఎదుర్కోవడానికి, అక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటానికి అనేక విధాలుగా రాత్రింబవళ్లు కృషి చేసిన విషయం మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి 12 గంటలకి, 1 గంటకి, 3 గంటలకు కూడా దీని మీద సమీక్షలు చేసి అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజాప్రతినిధులకు సూచనలు ఇస్తూ ప్రజలను కాపాడడంలో చాలా పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి విషయం. భారతదేశ ప్రధాని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క తుఫాన్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితం చాలా ఊరట కలిగించింది. ఈ యొక్క తుఫాను నష్టాలను తగ్గించుకోగలిగాం. ముఖ్యంగా మనుషుల యొక్క మరణాలను తగ్గించగలిగాం, అలాగే జంతువుల యొక్క మరణాలను తగ్గించుకోగలిగాం. కాబట్టి ప్రభుత్వం చాలా బాగా పనిచేసిందని ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని నేనున్నాను అని చెప్పి మర్చిపోతారేమో, మరి నా ఉనికి కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక భయాందోళనతో ప్రతిపక్ష నేత అనే అర్హత కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చాలా నష్టం జరిగింది, ఈ ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీడియా అంతా కూడా గమనించింది. ఇవాళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏ మేరకు ఈ యొక్క తుఫానులో ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేశారో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఆయన చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. నీకు అలాంటి అనుమానాలు ఉండి ఈ ప్రభుత్వం పని చేయలేదని అంటే మరి అసెంబ్లీకి రా, చర్చిద్దాం. నీ హయాంలో నువ్వేం చేశావు? ఇప్పుడు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏ మేరకు ఈ తుఫానులను ఎదుర్కొంటుంది, ఈ యొక్క ప్రభావాల నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతుంది, శాసనసభలో చర్చిద్దాం, ప్రజలకి అన్ని విషయాలు వివరిద్దాం రండి. కానీ శాసనసభకు రారు. పాపం శాసనసభకు సభ్యులుగా ఎన్నికైన 10 మంది అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు కూడా వీళ్ళు మా శాసనసభ్యులని మర్చిపోయారు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతాం? కాబట్టి వాళ్ళ కేవలం ఉనికి కోల్పోకుండా ఉండేదానికి మాట్లాడుతున్నారు. అది వాళ్ళ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు.
జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే 2-3 దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది, క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల షెడ్యూల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పరిష్కరించాలనే దానిలో ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు లేదా కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త రెవెన్యూ మండలాలు కానీ వీటన్నిటి గురించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తూ ఉంది. నిన్ననే ఒక సమావేశం జరిగింది వాళ్ళకి. రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాలు వస్తాయా కొత్త రెవెన్యూ డివిజన్లు వస్తాయా అనేటువంటి దానిలో ఇంకా పూర్తిగా అవగాహన లేదు. నివేదిక కోసం వేచి చూస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఈ యొక్క కొత్త జిల్లాని ఏర్పాటు చేస్తామనేటువంటి వాగ్దానం ఒకటి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.